గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ FA3కి సంబంధించి తెలుగు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవైతే మీకు FA3లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. 100% వచ్చి క్వశ్చన్స్ చెప్తాను. అలాగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అంటే 100% వచ్చి అంటే ఖచ్చితంగా పేపర్లో దిగిపోతాయి మీకు అవి మాత్రం పక్కా. అందుకని ఫస్ట్ మనకి పద్యాలు ఇవన్నీ పక్కన పెట్టి భాషాంశాలు 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే చెప్తున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. అవి కూడా దగ్గరికి వచ్చే కొద్ది గెస్ట్ చేద్దాం. మనం 35కి 35 ఎలా అయితే సాధించాలో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం ప్రతి సబ్జెక్ట్కి. అంటే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సహా మీరు ఎలా సాధించాలి ఇలాగా. అందుకని నేనైతే మీరు మాత్రం మంచిగా సపోర్ట్ ఇవ్వాలి. అలాగే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో పేపర్స్ లీక్ అవుతే యూట్యూబ్లో పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. యూట్యూబ్ వాడు పెట్టనివ్వడు. అందుకని టెలిగ్రామ్లో అయితే పెడతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ 3 ఖచ్చితంగా వస్తాయి మీకు. సిలబస్ చెప్పారుగా, యుద్ధ విజేత, సూక్తి సుధ, యుద్ధకాండ రామాయణం నుంచి. ఫస్ట్ యుద్ధ విజేత పాఠ్యభాగ కవి గురించి రాయండి. 100% మీకు ఈ ఎగ్జామ్లో వచ్చి తీరుతుంది. అది మాత్రం పక్క, దాంట్లో నో డౌట్. మీరు మాత్రం డౌట్ పడద్దు. ఖచ్చితంగా ఈ ఫస్ట్ అయితే 100% వస్తుంది. అందుకని పక్కన 100% అని మెన్షన్ చేశాను. సెకండ్ వ్యాసం ప్రక్రియ, ఇది కూడా 100%. ఎటువంటి మార్పులు అయితే ఉండవు. వ్యాసం ప్రక్రియ ఖచ్చితంగా వస్తుంది మీకు. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఖచ్చితంగా పేపర్లు అయితే ఉండి తీరుతాయి. మళ్ళీ మూడవది ఇస్తే పాత్ర స్వభావాలు ఇవ్వచ్చు రామాయణం నుంచి. ఒకవేళ ఇచ్చి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఒక 99% ఇస్తాడు. మనకి ఎలాగో యుద్ధకాండ ఉంది కాబట్టి దాని నుంచి, అంటే దాంట్లో ఉంటారు కదా క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ స్వభావాలు అడుగుతాడు. ఫస్ట్ రావణుడు, తర్వాత త్రిజట, కుంభకర్ణుడు, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇంకా ఉన్నాయి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇవి చదువుకుంటే మీరు పాత్ర స్వభావాలు ఈ FA3కి ఇంకా చదవని అవసరం లేదు. పబ్లిక్ వచ్చే కొలది పబ్లిక్కి చెప్తాను ఇవి అనమాట. ఖచ్చితంగా మీరు ఈ 3 చదువుకుంటే ఖచ్చితంగా 12 మార్క్స్ మీ సొంతమైనట్టే. 12 మార్క్స్ మీ సొంతమైనట్టే. ఇవి మాత్రం పక్క. ఈ 3 మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. చూసుకోండి. తర్వాత ఇవి 8 మార్క్స్ చూసుకోండి, వచ్చేసి 8 మార్క్స్. దీంట్లో ఇప్పుడు నేను ఇచ్చిన వాటిల్లో 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి మీకు. అది మాత్రం పక్క 8 మార్క్స్లో ఖచ్చితంగా రావాల్సిందే, ఇంకో నో డౌట్. యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశం మీ సొంత మాటల్లో రాయండి. ఒకవేళ మీకు యుద్ధ విజేత ఇప్పుడు కవి పరిచయం ఇచ్చాడు అనుకోండి, 50% ఇది రాకపోవచ్చు. అంటే మీకు పేపర్ ఎలాగా వచ్చేస్తుంది అంటే మీరు పేపర్ తెలిసిపోద్ది. అంటే మీకు కవి పరిచయం ఇస్తే మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్. కవి పరిచయం ఇస్తే మ్యాక్సిమం ఇది ఇవ్వడం, సారాంశం ఇవ్వడం. ఇదే లెసన్ నుంచి, ఒకే లెసన్ నుంచి అన్నీ వేస్తే ఇంక మిగతా లెసన్లు ఎందుకు. అందుకని మ్యాక్సిమం ఒకవేళ కవి పరిచయం ఖచ్చితంగా అయితే మిస్ అవ్వదు. 100% అదే వస్తుంది. దాంతోపాటు ఇది కూడా చదువుకోండి, ఎందుకంటే మనకి పబ్లిక్ ఉపయోగపడుతుంది. తర్వాత యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది తర్వాత ఈ 3వది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈ 4, 5, 2 మాత్రం రామాయణం యుద్ధకాండ నుంచి ప్రశ్నలు. దీంట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. రామాయణం నుంచి ప్రశ్న ఇవ్వాలనుకుంటే 2 ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఈ ఎగ్జామ్కి, FA3 ఎగ్జామ్కి. రామరావణ యుద్ధం మరియు సేతు నిర్మాణం గురించి రాయండి. అలాగే ఇది మీ పాఠశాలలో జరిగే పాఠోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నవాళి తయారు చేయండి. అంటే వాళ్ళని మీరు ప్రశ్నలు అడగాలి. ఇది మ్యాక్సిమం ఇది లాస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటిది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 6 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. అవి మాత్రం పక్క. మీకు 8 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీకు 4 మార్క్స్లో ఇవి ఖచ్చితంగా దిగిపోయే క్వశ్చన్లు ఇవి. ఈ 2 ఖచ్చితంగా దిగిపోతే ఈ మూడోది కూడా దిగిపోతే మ్యాక్సిమం దీంట్లోంచి ఇస్తారు. ఒకవేళ కాకుండా వేరే వేస్తే వచ్చు. అలాగే దీంట్లో సీత కూడా ఉంటుంది. సీత ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. సీత కూడా వెరీ ఇంపార్టెంట్. అది మీకు ఈ 12 మార్క్స్ 8 మార్క్స్ 20 మార్క్స్ వచ్చినట్టే 35కి. మిగతా భాషాంశాలు, పద్యం ఇవన్నీ పెడతాను. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇవి చదువుకోండి, ఇంకా చాలా టైం ఉంది మీకు. అందుకని అలాగే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోద్ది. ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
ఎందుకంటే నేను ఒక Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరు అన్ని క్వశ్చన్స్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకా ఉంటా మరి. ప్రతి సబ్జెక్ట్ ఇలాగే మీకు తీసుకొస్తూ ఉండడానికి మీరు మాత్రం నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేషన్ ఇవ్వాలి.